అలిగిపోయినాడన్నా, మా బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడన్నా అని చెప్పారంట. మంచి విశ్వాసులు కదా యేసన్న గారు. సరే అమ్మా, ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేసుకుని ఉపవాసం స్టార్ట్ చేస్తా, 3 రోజులు నీ కొరకు ప్రార్థన చేస్తా అన్నాడట. ఆ రోజు యేసన్న గారు ప్రార్థన చేస్తుండగా ఉపవాసం ఉండి మంచి కుటుంబం అని వెంటనే అల్లుడు 12 గంటలకే వచ్చాడు. సప్పలు కొట్టాడు గట్టి. ఎన్ని గంటలకమ్మా? గట్టిగా చెప్పండి తల్లి. ఎన్ని గంటలకి? 12 గంటలకు వచ్చాడంట అల్లుడు. అన్న ప్రార్థన చేస్తుండే 12 గంటలకు రాగానే అల్లుడు వచ్చాడని చెప్పి సంబరాలతో పింటి వంటలు వండుతూ, అతరసాలు చేస్తూ, బచ్చాలు చేస్తూ బాగా ఆనందంగా పుళ్ళు తినుకుంటూ ఉన్నారంట. అన్నయ్య ఏమో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత, అప్పట్లో ఇది టెక్నాలజీ లేదు కదా, సెల్లులు ఇట్లా లేవు కదా అన్న కాలంలో. తర్వాత ఏం జరిగిందో ఉపవాస ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చాడంట. సూతం ఏమైపోయిందో ప్రార్థన చేశారని. ఆ ఇంటికి వస్తే అల్లుడు, కూతురు, హాయమ ఎంజాయ్గా బాగా పిండి వంటలు వండుకొని తింటా ఉన్నారంట. ఇంటికి వచ్చి ఏమ్మా అల్లుడు, అన్నయ్య ఆ రోజు నువ్వు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసినంటేనే 12 గంటలకి వచ్చాడు మా అల్లుడు. ఎన్ని రోజుల నుంచో కొట్లాడారన్నా, నీ ప్రార్థన ఆలకించాడన్నా అని చెప్పాడంట. మళ్ళీ తల్లి ఒకవేళ వచ్చిందండి చిన్న వర్తమానం అన్న పంపించితే నేను 3 రోజులు ఉపవాసం ఉండేదాన్ని ఉండేవాడిని కాదు కదా. అంటే నన్ను ఉపవాసం పెట్టేసి నీ అల్లుడవు, నీ కూతురు, నువ్వు పిండి వంటలు తినుకుంటా ఉండవా? ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటుంటే కదా. ముసలిదానా, నా ఉసురు జరుగుతుంది నీకని చెప్పాడు. చప్పులు కొడతాం గట్టిగా చప్పులు కొడతాం. జాగ్రత్త. వచ్చినంటేనే చెప్పాలి కదా. వస్తలకి ఈ సంతోషాలు ఉంటే ఎట్లా? దేవుని బిడ్డలారా, చాలా మంది తెలియదు. తెల్లవాళ్ళు నిద్రపోకుండా చేసి పగులంతా కొడుకు పుట్టగానే మర్చిపోయారు. దేవుడు ఏమంటారో తెలుసా? నీ కొడుకు పుట్టినా, ఇంట్లో ఏదైనా కార్యం జరిగినా, ఎంగేజ్మెంట్ జరిగినా, లేదా జరిగినా, వివాహం జరిగినా, ఏదైనా గొప్ప కార్యం నీ ఇంట్లో జరిగితే మొట్టమొదటి ఎవరికి చెప్పాలి తెలుసా? దైవ సేవకునికి చెప్పాలి. చెప్పలు కొడదాం గట్టిగా. దైవ సేవకులు చెప్పి ఇలాగ మేము మొక్కుకున్నామన్నయ్యా, దేవుడు కార్యం చేశాడు, మాకు ప్రేరేపించిన కానికిస్తున్నామన్నయ్యా, ఇలా దేవుడు చేశాడని చెప్పి రావాలని బైబిల్ చెప్పాడు. చూడు సార్, చదివిన మత్తయి సువార్త 8:1 అంటే నేర్చుకో. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, దేవుడు కొండ మీద వచ్చి దిగి వచ్చినప్పుడు జన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, అదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయగలవని, నన్ను శుద్ధిగా చేయనైనా అని అందుకు ఆయన చెయ్యి చాపి వాన్ని ముట్టి, ఆ కుష్ఠరోగి నా కొండ మీద ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. ఆ క్షణమే ఆ కుష్ఠరోగ శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఏమన్నాడు? ఎవరితోనూ ఎవరికి ఏమి చెప్పవద్దు సుమే, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై దేహమును యాజకునికి కనపరుచుకొని. నీకు ఒకప్పుడు ఏ కుష్ఠరోగం ఉండే, ఏం చీము గారుతుండే, నువ్వు సమాజం నిలువ లేకుండా నువ్వు కొండలలో అడవిలో ఉన్నావు కదా, ఆ విషయం అంతా దైవ సేవకుని దేహం విషయంలో సాక్ష్యము చెప్పి మోసే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. గట్టి గలలో చెప్పండి అమ్మా. ఏం చెప్పాడంటమ్మా? కానుకను సమర్పించు. నువ్వు అది సమర్పించావు. సైతాను ఏమంటదంటే, కార్యం చేసిన తర్వాత ఒక 10 లక్షల కానుకొచ్చిన తర్వాత దశభాగం ఇస్తాము, దేవుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు తెచ్చాడని చెప్తావా? సాక్ష్యం చెప్పండి. డాక్టర్ కార్డు చూస్తే కట్టలు కట్టకపోయి ఆ డాక్టర్ 1000 రూపాయలు పోతున్న 10,000 కూడా నువ్వు ఇచ్చేస్తావు. పెళ్లి ఏం చేస్తావు? 10 లక్షల పెళ్లి చేస్తావు. అందరు తాగుబోతలకి పెళ్ళిళ్ళ. ఎందుకంటే ఎక్కువ శాతం తాగే తన్నలాడకే లక్షలు 2 లక్షలు అయిపోగొట్టే వాళ్ళను. ఇవన్నీ శాపాలే. దేవుడి నీ జీవితంలో కార్యం జరిగితే నువ్వు 100 వేస్తావా, 500 వేస్తావా, 10 రూపాయలు వేస్తావా? నీ సాక్ష్యాన్ని మొట్టమొదటి దైవ సేవకునికి కనపరిచిన తర్వాత నీ చేతులున్న కానుక, అన్నయ్య ఇలా చేశాడు కార్యము అని నువ్వు 10 రూపాయలు ఇస్తావో, 50 ఇస్తావో, 100 ఇస్తావో, సాక్ష్యం చెప్పి దైవ సేవకునికి ఇచ్చి వస్తే దేవుడు నేను దీవిస్తాడు. చప్పలు కొడతాం గట్టిగా గట్టిగా చప్పలు కొడతా. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు అంటున్నాడు, కుష్ఠరోగి ఎవరికి చెప్పకాక్షమే, నీ దేశ విషయములలో దైవజనుడు కనపరచు. తర్వాత మోసే నియమించిన కానుక, దేవుడు మేలు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కానుకను సమర్పించరమ్మని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మీరు అలాగనే నేర్చుకోకుండా డాక్టర్లకు ఇచ్చేది తెలుసుకున్నావు, అప్పులకి ఇచ్చేది తెలుసుకున్నావు, పెళ్లిళ్ళకి ఇచ్చేది, బంధువులకి ఇచ్చేది తెలుసుకున్నావు, కానీ ఇటువంటివి నువ్వు తెలుసుకోకుండా పెడసేవ పెట్టేసి బలహీనత పడితే నువ్వు ఆశీర్వాద మార్గాలలో ఉండలేవు, నీకు మేలు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ఒకసారి పౌలైన అపోస్తలుడైన పౌలు దైవజనుడు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, అక్కడ అపోస్తలుడైన పౌలు దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళారంట. వెళితే సువార్త చేయటానికి వస్తే ఏం చేశారు? ఆకుల పిస్కల్ అనే కుటుంబాలు ఏం చేశారు? క్రీస్తు యేసునందు నా జత పని వారైనా, క్రీస్తు యేసు నందున్న నా జత పని వారైనా, పిస్కిళ్ళకును ఆకులకును నా వందనము చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణాలు ఇచ్చటానికి గాని తెగించిరి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అపోస్తులైన పౌలు సమర్పణ సేవకుడు ఆ ప్రాంతాల్లో సువార్త చేసేటప్పుడంట ఆకుల పిస్కిల ఎవరు తెలుసా? భార్య భర్తలు. ఎవరు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఎవరు? భార్య భర్తలు వాళ్ళు. ఆకుల్లా పిస్కిల్లా. ఈ ఆకుల్లా పిస్కిల్లా అపోస్తలుడైన పౌలు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సువార్త లేదు. యేసు క్రీస్తు గురించి చెప్తే కూడా కొట్టేవాళ్ళు, అంత విశ్వాసులు కూడా కాదు అక్కడ ప్రాంతంలో. ఈ ఆకుల్లా పిస్కిల్లా భక్తిపరులు, నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గనక ఈ దైవజనుడు సమర్పణ సేవకుడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరిగించాడంట. హల్లెలూయా, వాళ్ళింటనే ప్రార్థన జరిగించారంట. దైవ సేవకుని కొరకు ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారంట. దైవజనుడి మీద ఈల వాలకుండగా, ఎవరు దైవ సేవకుని మీదకి రాకుండగా వాళ్ళ ప్రాణానికి సిద్ధం పెట్టడానికి కూడా ఆకుల పిస్కిల్లా అంటే దైవజనుని విలువ తెలుసుకొని ఆయనను కాపాడారంట. చివరికి ఆయన ఆ ఇంట్లో నడిపిస్తే ఆ ఇంట్లోనే సంఘము కట్టబడింది. చప్పట్లు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. ఆకుల పిస్కెళ్ళ ఆ కుటుంబంలో దేవుడు మహిమగల సంఘాన్ని ఆ ఇంట్లో కట్టాడంట. అపోస్తలుడైన పౌలు కొరకు ప్రాణాలు కానియటానికి ఏ హాని జరగకుండా ఆయన కాపాడినందుకు, ఆ దైవజనుకు ఉపకారం చేసినందుకు ఆయన ఇంట్లోనే దేవుడు సంఘము కట్టాడని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డ, నువ్వు లోక విలువ, లోకములో ఉన్న రాజకీయాల విలువ, సినిమాల విలువలు, బంధువుల విలువలు, స్నేహితుల విలువలు, లోక అధికారాలు, ఈ లోకములో ఉన్న ఎన్నెన్నోను అవన్నీ నేర్చుకోవద్దు. దేవుడు ఏ మార్గాలు వెళితే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఏ మార్గాలకు వెళితే మన పిల్లలు కాపాడతాడు, ఏ మార్గాలు వస్తే ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. అలాగా నువ్వు కృతజ్ఞత కలిగి జీవించే నువ్వు నేర్చుకుంటే దేవుడు నీ ద్వారా సంతోషపడతాడు. కానీ నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది దైవ సేవకులు వాక్యం చెప్పినా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఎన్నో సార్లు మేలు చేసినా కూడా నువ్వు కృతజ్ఞత లేకుండా జీవిస్తే దేవుడు బాధపడతాడని బైబిల్ చెబుతుంది. ఉండు తమ్ముడు, బాధపడతాడని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పారు? అయ్యగారు పాపం టైం అయిపోయినట్టుంది అయ్యగారి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త బైబిల్ ఉన్నవారు ప్రార్థన చేసుకుని, అయ్యగారు కూడా పాపం కర్నూలుకు వెళ్ళేది, మళ్ళీ కర్నూలుకి వెళ్ళాలంటే కూడా అమెరికా దేశాన్ని దాటిపోవాలా, సముద్రాలు దాటిపోవాలి. ఈడ ఉండమంటే లేదు. సనగంలో అయితే 4 రోజులు ఉన్నాడు, ఫుల్గా పొరలాడుతూ ఉన్నాం మేమందరం. ఇప్పుడు ఈడ కంఫర్ట్ లేదు అయ్యగారు, ఈ ఊర్లో ఏది లేదు. ఆ బాత్రూమ్, దేవరాజుల బాత్రూమ్ కూడా పాపం